ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగును గాక. ఈ రోజున దేవుని యొక్క వాక్యము మనము కొంత నేర్చుకుందాము. పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట మనకు కనబడుతుంది. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి ఉండుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మహాకృప కలిగిన తండ్రి, ప్రభా, ఇదిగో నా తండ్రి, నీ సన్నిధానంలో కొద్ది మాటలు మేము నేర్చుకున్నటకు సహాయం దయచేయమని సద్బోధకుడు ప్రియరక్షకుడైన యేసునామమును బట్టి అడుగుచూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు కొన్ని మార్గములను గురించి నేను మీకు వివరిస్తాను. అందులో మొదటిది రక్షణ మార్గము. చెప్పండమ్మా, ఏ మార్గము? రక్షణ మార్గము. వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే, ఇర్మియా ప్రవక్త ద్వారాగా దేవుడు పలికిస్తున్నటువంటి మాట, మీరు మార్గములలో నిలిచి ఉండుడి, పురాతనమైనటువంటి మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పూర్వం ఉన్నటువంటి మార్గానికి ఇప్పుడు ఉన్నటువంటి మార్గానికి ఉన్నటువంటి తేడా మొదటగా మనము తెలుసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. పురాతనమైనటువంటి మార్గము, మనము ప్రభువుని విశ్వసించినప్పుడు మనము అన్యస్తంగా జీవిస్తూ నిజమైనటువంటి దేవుడు, సత్యమైనటువంటి దేవుడు, లోకరక్షకుడైనటువంటి వాణిని మనము తెలుసుకొనక ఉన్నాము. ఆనాడు అనేక మందికి మనకు కూడా రక్షణ అనేటువంటిది లేకుండా పోయింది. కానీ దేవుని యొక్క వాక్యము ద్వారా, తన యొక్క వాక్కు ద్వారా ఈనాడు ప్రతి ఒక్కరు కూడా అనేక మంది రక్షణ మార్గంలో నడుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 16వ అధ్యాయము, అపోస్తల కార్యములు 16వ అధ్యాయములో ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 17వ వచనంలో కనబడుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, 16వ అధ్యాయము 17వ వచనంలో మనకు కనబడుతున్నటువంటి మాట, ఆమె పౌలును మమ్మను వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను అనుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రక్షణ మార్గం అని మనకు కనబడుతూ ఉన్నది. ఈ మాట ఎవరు చెబుతూ ఉన్నారు అంటే, పుతోను అనేటువంటి దయ్యము పట్టినటువంటి ఒక చిన్నది చెబుతూ ఉన్నది. ఈమె సోదె చెప్పేటువంటి అమ్మాయి అయి ఉన్నది. ఈమె సాతాను చేత బంధించబడి ఉన్నది కనుక తమ యజమానులు ఈమె ద్వారాగా లాభము పొందుతూ ఉన్నారు. అయితే ఒకనాడు పౌలును మరికొంతమంది వెళుతూ ఉన్నప్పుడు వారికి ఎదురుగా ఈ చిన్నది ఎదురుపడినప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ఏమనంటే, ఇదిగో వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించే వారై ఉన్నారని కేకలు వేసి చెబుతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. అనగా పౌలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి కొంతమంది ఏ మార్గమును నడిపించాలని చూస్తూ ఉన్నారు అనంటే, రక్షణ మార్గములో నడిపించాలని చూస్తూ ఉన్నారు. నిజమే, ఈనాడు అనేక మందికి రక్షణ లేదు. లోక భోగములను అనుసరించుచు, ఈ లోకమే స్థిరమని నమ్ముచు, నిజమైనటువంటి పౌరస్థితిని పొందలేనటువంటి స్థితిలో అనేక మంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడు, ఈనాడు దేవుని దాసునిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. నీవు రక్షణ మార్గములో నడిచినప్పుడు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని నీవు అందుకోగలవని దేవుని దాసునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఒకటి రక్షణ మార్గముగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో మరి ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనములో గనక మనం చూసినట్లయితే, 15వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినప్పుడు ఒక మాట మనకు కనబడుతూ ఉన్నది.
ఆ మాటను ఒకసారి చదువుతాను, మీరు చూడండి. 24వ వచనములో ఏమనుందంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును అను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక మార్గం ఏమై ఉన్నదంటే జీవ మార్గము. మొదటి మార్గం ఏంటండి? రక్షణ మార్గము. రెండవ మార్గం ఏంటి చెప్పండి? జీవ మార్గం. ఈ జీవ మార్గానికి వెళ్ళేది ఎవరు? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకుందుడు. బుద్ధిమంతుడు ఎప్పుడు కూడా పరమునకు వెళ్ళేటువంటి జీవ మార్గం వైపే నడుస్తాడు. బుద్ధిహీనుడు క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని. అంటే క్రింద పాతాళం ఉందనే విషయము బుద్ధిమంతులు తెలుసు. ఈనాడు చాలా మందికి తెలియక బుద్ధిహీనులుగా ఉన్నారు. పాతాళం ఉందండి. ప్రభువారు రేపటి దినాన్న తీర్పు తీర్చేటువంటి రోజున ఖచ్చితంగా మరి ప్రభువును విశ్వసించిన వారు, ఇదిగో మీరింతవరకు కూడా నా మార్గంలో ఉన్నారు, నన్ను విశ్వసించారు, మీరు కుడి వైపుకి రండి అని అంట. ఇదిగో ఇంతవరకు భయభక్తులు లేకుండా మీ ఇష్టానుసారంగా ఉన్నారు, మీరు ఎడమ వైపుకి రండి, కుడివైపున ఉన్నవారిని ఆశీర్వదిస్తారు, పరమునకు పంపించుతాను. ఎడమ వైపున ఉన్నటువంటి వారిని శపిస్తారు, వారు పాతాళంలోనికి వెళ్తారు. కనుక నీది ఏ మార్గంలో నువ్వు పయనిస్తున్నావో ఆలోచించుకో ప్రియమైనటువంటి స్నేహితుడా. నువ్వు ఏ మార్గంలో అనుసరిస్తూ ఉన్నావు? నువ్వు బుద్ధిమంతుడివైతే, విజ్ఞానవంతుడివైతే ఈ క్రింద ఉన్నటువంటి ఈ పాతాళాన్ని తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తావు. పరలోకమునకు వెళ్ళేటువంటి జీవ మార్గాన్ని నీవు అన్వేషిస్తావు. అందుకనే ప్రభువారు కూడా చెప్పినటువంటి మాట, యోహాను సువార్త 14:6వ వచనములో ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడనో పరలోకమునకు చేరడు అన్నాడు. కనుక ఆయన మార్గము మంచిది, ఆయన జీవింపజేసేటువంటి వ్యక్తి అయి ఉన్నాడు. అంతేకాదు ఆయన సత్యవంతుడై ఉన్నాడు. కనుక మీరు జీవ మార్గమునకు వెళ్ళాలి, పాతాళ మార్గంలోనికి వెళ్ళకూడదని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఒకటి రక్షణ మార్గం అయితే, రెండవది జీవ మార్గం అని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇక మూడవదిగా మనం చూసినట్లయితే, మనందరికీ తెలిసినటువంటి సుపరిచితమైనటువంటి మాట, కీర్తన గ్రంథము 1వ అధ్యాయములో ఉన్నటువంటి ఒక మాటను మనము చూసినట్లయితే అక్కడ ఒక విషయం మనకు కనబడుతూ ఉన్నది. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును అని వాక్యము సెలవిస్తూ ఉన్నది. మూడవ మాటగా నీతి మార్గము. మూడవ మాటగా నీతి మార్గము. నీతికి వ్యతిరేకం దుర్నీతి. దుర్నీతిలో నడుచువారు దుష్టులు, పాపాత్ములు, అంధకారంలో ఉన్నటువంటి వారు, అసత్యంలో ఉన్నటువంటి వారు దుర్నీతిని ప్రేమించేవాళ్ళై ఉన్నారు. కానీ నీతి అనేటువంటిది చాలా గొప్ప అంతస్తు. ఈ నీతిమంతుల మార్గము ఎవరో తెలుస్తుందో ఏంటంటే యెహోవాకే తెలియదు. కనుక బైబిల్ గ్రంథంలో అనేక మంది నీతిగా జీవించిన వాళ్ళు ఉన్నారు. పాత నిబంధన కాలంలో నోవాహును దేవుడే అంటున్నాడు, ఇదిగో నోవాహు, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అన్నాడు. అంటే ఎంత నీతిగా జీవించాడు నోవాహు. అదేవిధంగా ఊజు దేశంలో ఉన్నటువంటి యోగు దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడై నీతిమంతుడై ఎంతగానో చక్కని స్థితిలో జీవించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నీతిమంతులందరూ కూడా వెళ్ళే మార్గము గొప్ప మార్గం, అది నీతి మార్గం. దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దంటున్నాడు. అందుకని పాపుల మార్గంలో నీవు నిలవద్దంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని యొక్క వాక్యం ఇచ్చినటువంటి సహోదరి సహోదరుడా, ఈ నీతి మార్గంలో వెళ్ళేటువంటి వారు దేవునికి
తప్పనిసరిగా తెలిసేవారుగా ఉన్నారు. నీవు నీతి మార్గమున ఎంచుకు, నీతిమంతుల సహవాసించి. దైవజనుడు దేవదాసయ్య గారు ఒక సందర్భంలో అన్నటువంటి మాట ఏంటంటే, నీవు దేవుని సహవాసము కలిగి, రెండవదిగా బైబిల్ సహవాసం కలిగి, మూడవది యాజకుని సహవాసం కలిగి, నాలుగవది సంఘ సహవాసం కలిగి, ఈ 4 సహవాసాలు విశ్వాసులైనటువంటి మీరు మరి ఖచ్చితంగా ఈ సహవాసములలోనే మీరు పెరగాలి, ఎదగాలి అని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఎంచుకోవలసినటువంటి గొప్ప సహవాసాలు ఇవి. ఈనాడు దుష్టుల సహవాసానికి వెళితే నీ స్థితి మారిపోద్ది. నువ్వు మంచిగా ఉన్నటువంటి పరిస్థితి అంతా దుర్మార్గపు ఆలోచనలోనికి వెళ్ళిపోతావు. సాతాను యొక్క కబద్ధ హస్తాల్లో నీవు ఉంటావు. అప్పుడు ఏమవుతుంది అయ్యానంటే, నీకున్నటువంటి పరిస్థితి అంతా కూడా శూన్యమైపోతుంది. అందుకని ఒకటి దేవుని సహవాసంలో పెరగాలి నీవు, బైబిల్ సహవాసంలో పెరగాలి నీవు. అంతేకాదు యాజకుని యొక్క సహవాసంలో నీవు పెరగాలి. అంతేకాదు సంఘ సహవాసంలో నీవు పెరగాలి. అప్పుడు నీ యొక్క మరి ఆత్మీయమైనటువంటి స్థితి ఎంతగానో సమాధానంతో ఉంటుంది, ఎంతగానో గొప్ప సహవాసం కలిగి ఉంటుందని దేవుని సేవకునిగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఒకటి రక్షణ మార్గము, రెండవది జీవ మార్గము, మూడవదిగా నీతి మార్గము అని నేను మీకు తెలియజేస్తూ, ఇంకా అనేకమైనటువంటి మార్గములు ఉన్నవి. తదుపరి వాటి గురించి కూడా మనము నేర్చుకుందాము. దేవుడు ఈ మాటలను దీవించి మీ హృదయంలో పదిలపరచును గాక. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ మరణాత.